Hi friends, welcome to Technology 3D. This is Sairam 3D Engineering Services. My name is Sachinarayana. I have 14 years experience in Autocad designing and project engineering. I am working and ఇప్పుడు మీకు మనకి తెలుగులో ప్రీవియస్గా చేసిన డ్రాయింగ్లో ఈ డ్రాయింగ్ మనం ఐసోమెట్రిక్ వ్యూలో డ్రాయింగ్ అనేది డ్రా చేసాము. ఈ డ్రాయింగ్ ద్వారా మనము ఈ ఐసో సర్కిల్ని ఎలా గీసుకోవాలి, ఎలిప్స్ సర్కిల్స్ ఎలా గీయాలి, తర్వాత ఈ యాంగిల్స్ ఎలా తీసుకోవాలి, ఇవి మొత్తం అంతా మనం డ్రా చేసాం. సో ఇప్పుడు మనకి దీనికి డైమెన్షన్స్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మీకు చెప్పబోతున్నాను. డైమెన్షన్స్ గురించి మనం ఇప్పుడు ప్రస్తుతానికి లేయర్స్కి వెళ్తున్నాం. లేయర్స్లోకి వెళ్ళి లేయర్స్లోకి వెళ్ళి నేను డిఫాల్ట్ దీంట్లో ఉంటుంది మనకి 0 డ్రాయింగ్ చేసే దాంట్లో. సో ఇక్కడ లైన్ గీయలేదు, లైన్ కమాండ్ ఎల్. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. సో మళ్ళీ మనం లేయర్స్లోకి వెళ్ళి డైమెన్షన్స్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, డైమెన్షన్ అలైన్డ్ పాయింట్ అండ్ పాయింట్ ఇలా వచ్చింది. అండ్ వన్ మోర్ సర్కిల్ డైమెన్షన్ DAL ఇప్పుడు అన్నీ మనకి దీంతో ఈక్వల్గా రాలేదు. సో ఈక్వల్గా వచ్చేటట్టు మనం ఎలా తీసుకోవాలంటే దీన్ని మనము అనోటేషన్లోకి వెళ్ళాలి. అనోటేషన్ ఈజ్ అందరూ చూడండి పర్టికులర్గా అనోటేషన్లోకి వెళ్ళి అనోటేషన్లో మనకు డైమెన్షన్లో ఇక్కడ ఆబ్లిక్ అని ఉంటుంది. మనం ఆబ్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాయింగ్ దగ్గరకు వచ్చాం. దీన్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ చేసాం. సో దీనికి యాంగిల్ ఇవ్వాలి. మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాం. సరే, ఈ లైన్కి ఈక్వల్గా వచ్చింది. సో వన్ మోర్ టైం మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్. ఈ డైమెన్షన్ ఏ విధంగా మనకి దీనికి ప్యారలల్గా రావాలి అనేది అంటే ఇప్పుడు మనం డైమెన్షన్స్ దాంట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ మనకి ఈ డైమెన్షన్ అనేది మనకు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఉన్నాం, స్పేస్ వేర్ ఇవ్వండి, ఎంటర్ అవుతుంది. ఆబ్లిక్ యాంగిల్ అడుగుతుంది. యాంగిల్ అడుగుతుంటే ఈ పాయింట్ నుంచి దీనికి ఈ లెవెల్లో ఈక్వల్గా ఉండాలి, అంతే. చూసారా, మనకి ఈక్వల్గా ఇది ఈక్వల్గా వచ్చింది. సో ఇది కూడా మనకి ఈ లెవెల్లో కావాలి. సో ఇది కూడా నేను తీసుకుంటున్నాను. చూడండి, డైమెన్షన్ ఆబ్లిక్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ స్పేస్ బార్, దీని నుంచి చూసారా ఈ లైన్కి ఈక్వల్గా మనకి వచ్చింది. సో ఇది కూడా దీనికి ఈక్వల్గా మనకి రావాలి. డైమెన్షన్ లైన్లోకి వెళ్ళి ఆబ్లిక్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అయింది. ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుంచి తీసుకొని మనకి దీనికి ఈక్వల్గా రావాలి కాబట్టి ఆ లైన్ వైపు తీసుకొస్తున్నాం. సో దీనికి ఈక్వల్గా వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ ఆబ్లిక్ ఎలా తీసుకోవాలని ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ సర్కిల్ నుంచి సెంటర్ టు సెంటర్ ఎంత సర్కిల్ ఉందో మనం చూద్దాం. చూడండి, DAL డైమెన్షన్ లీనియర్, సెలెక్ట్ ద పాయింట్, సెలెక్ట్ దిస్ పాయింట్ వచ్చింది. చూడండి, ఇది సెంటర్ టు సెంటర్ 31 అని వచ్చింది. సో మనకి ఇక్కడ నుంచి 31 అని వచ్చింది. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దీనికి ఈక్వల్గా రావాలి. ఇది ఇలా చూడడానికి బాగోలేదు. సో ఇప్పుడు నేను చూస్తుంది డైమెన్షన్స్లోకి వెళ్ళి డైమెన్షన్స్లోకి వెళ్ళి ఆబ్లిక్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం. స్పేస్ బార్ ఇచ్చి ఈ నుంచి ఈ లెవెల్లో ఉండాలి. చూడండి, ఈ లెవెల్లో వచ్చింది. సో మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వన్ మోర్ టైం చెప్తున్నాను. చూడండి, DAL డైమెన్షన్ అలైన్డ్, DAL సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఈ లెవెల్లో కావాలి. చూడండి, డైమెన్షన్ ఆబ్లిక్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ స్పేస్ బార్ ఇచ్చిన తర్వాత దీన్ని నేను F5 కొడితే మనకి యాంగిల్ మారుతుంది. చూడండి, సో ఈ లెవెల్లో వచ్చింది. సో ఇది డైమెన్షన్ ఇచ్చడం. DAL డైమెన్షన్ చూసారా, ఈ లెవెల్లోకి వచ్చేసింది. సో వన్ మోర్ థింగ్, DAL డైమెన్షన్ అలైన్డ్ వచ్చింది. మనకి ఈ లెవెల్లో రావాలి కాబట్టి నేను ముందే సెలెక్ట్ చేసుకున్నాను. ఆబ్జెక్టు డైమెన్షన్స్కి వెళ్ళి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసి మనకి F5 కొడితే ఇది ఇలా మారుతుంటుంది. యాంగిల్ చూడగా రావాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి డైమెన్షన్ ఆబ్లిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఇటువైపు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద
డైమెన్షన్ ఫర్ ఐసోమెట్రిక్ వ్యూస్ ఏ విధంగా మనకి దానికి తగ్గట్టు మనకి ఏ విధంగా డైమెన్షన్ అవ్వాలనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎనీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఈవినింగ్ 6 to 8 ఫోన్ చేసినా మేము ఈ డౌట్స్ యొక్క క్లారిఫై చేస్తాం.